రండి ప్రభు వల్ల ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించాను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానే ఉండక నులివెచ్చగా ఉండవు అంటున్నాడు. మనం చల్లదనం వెచ్చదనం గురించి చాలా మాటలు ధ్యానించాం. నులివెచ్చని స్థితి గురించి కూడా లాస్ట్ టైం మనం ధ్యానించిన ఆరాధన వర్తమానం, టేబుల్ వర్తమానాలు కూడా ధ్యానిస్తూ వచ్చాం. లాస్ట్ టైం ధ్యానించిన ప్రభు వాళ్ళ వర్తమానం ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది? నులివెచ్చని స్థితి. అర్థమైందండి? నులివెచ్చని స్థితి గురించి ఆరాధన. నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మార్పు చెందిన ఒక సమరయుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడన్నది ప్రభు దగ్గరకు చేంజ్ చేస్తున్నాడు అనేది ఆరాధన టేబుల్లో కూడా మనం చూస్తూ వచ్చాం. సమయంలో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా ఆరాధనలో కూడా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. నులివెచ్చని స్థితిలో ఉన్న మన జీవితాలు ఎలా ఉండి వాటి నుండి ప్రభు దేని కొరకే మనల్ని మార్చి సిద్ధపరిచాడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఆరాధన ఎట్టి ఆరాధన మనం చేయాలని సత్యముతో, యథార్థతతో, ఆత్మతో, ప్రభు ఇచ్చిన రక్షణతోనూ, తండ్రి ద్వారా అనుగ్రహించబడిన రక్షణతోనూ, ఇంకా దేవుని మహిమపరిచే విధానంలో దేవుడు కోరుకున్న రీతిలో ఇట్లా 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రియులారా, ఈ సమయంలో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఒక సమరయుడు, క్రీస్తులో మార్పు చెందిన సమరయుడు యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, ఒక నిలువెచ్చని స్థితిలోనే ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి జీవితం మార్పు చెందిన తర్వాత ఎలా ఉంటుంది? ఇతడు ఎవరంటే ప్రభు ద్వారా ప్రేమించబడుతున్న సమరయుడు. ఎవరు? ప్రభు ద్వారా. అంటే ప్రభు ద్వారా ప్రేమించబడుతున్న సమరయుడు ఎలా ఉంటాడు అంటే, నిలువెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. అయితే ప్రభు ద్వారా ప్రేమించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఒకసారి ప్రభు ప్రేమించాడంటే తన జీవితం ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మరి ఆరాధనలో మీరు తోడుకుంటారు. ప్రభు వాళ్ళ వర్తమానంలో కూడా ప్రవేశిస్తాం, సహాయం చేయండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకు నా జ్ఞానము, నా ఆలోచన సరిపోవు ప్రభా. కింద కూర్చున్న నీ ప్రజలకి నీ మాటలు అవసరం, నావి సరిపోవని ఒప్పుకుంటున్నావు. కాబట్టి ఈ మాటలు ధ్యానించడం కొరకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి బొడ్డజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. దగ్గరికి మీ ఆస్తములకు అప్పజేతున్న సాయం చేయండి. దేహ బలహీనతలు ఉన్నాను, మీరే బలపరిచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. టేబుల్ వర్తమానం అంతట్లో మీరు ఆశించిన రీతిలో వర్తమానం ధ్యానించడం కొరకై కావాల్సిన కృపయు, జ్ఞానమును, శక్తియు, బలమును అన్నాడు అపొస్తలుడైన పౌలుకి ఇచ్చినట్లు నాకును ఇచ్చి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, వర్తమానం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ దీవించమని. దేవా, బలలో పాల్గొనేది దేవా, ఒక మా ప్రభు ద్వారా ప్రేమించబడిన సమరయుడు ఎలా ఉన్నాడు, అట్టి సమరయుడు లాంటి క్రైస్తవ జీవితం మేము కలిగి ఉండినట్లు, బలలో పాల్గొంటున్నాం అట్టి జీవితం కలిగి జీవించినట్టు కూడా మాకు సహాయం చేయమని, మాతో మాట్లాడి మా అక్కరు తీర్చమని. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి ఇల్లు జరపని సహాయం చేయమని. ఇప్పుడు వరకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్న దేవుడికి ముందు తోడుకుంటున్న దగ్గర తెచ్చమని, ముందు సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, కొన్ని విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. మనం చూస్తున్నాం, సమరయుడు నులివెచ్చని స్థితిలో ఉన్న జీవితము, మార్పు చెందిన ఈ వ్యక్తి ఎలా మార్పు చెందాడంటే ప్రభు ద్వారా ప్రేమించబడుతుందా. ప్రభు ద్వారా ప్రేమించబడిన సమరయుని యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నారండి. మొదటి మాటను మనం చూసినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు చాలక్క. కాబట్టి ప్రభు ద్వారా ప్రేమించబడిన సమరయుడు, ప్రభు యొక్క ప్రేమను పొందుకుంటున్న సమరయుడు, ప్రభు ప్రేమను కలిగిన సమరయుడు ఎలా ఉంటాడంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి. ఎవరు పడి ఉన్న చోటుకు వచ్చాడు? దొంగల చేతిలో చిక్కబడిన ఒక వ్యక్తి దగ్గర.
ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతులు చిక్కారు. వారు అతన్ని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టిపోయారు. కొరప్రాణంతో విడిచిపెట్టబడినటువంటి మనుషుడి దగ్గరికి సమరయుడు వస్తున్నాడు. ఎవరి సమరయుడు అంటే ప్రభువు ద్వారా ప్రేమించబడిన సమరయుడు. ఒక రకంగా మంచి సమరయుడు యేసు ప్రభు గురించే మనం చెబుతాము. కానీ ఇక్కడ ఒక మాట ప్రభు అంటాడు. ఏమంటాడు? 27వ వచనం 27వ వచనం చివరిలో చూసినట్లయితే ఏమన్నా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని రాయబడినదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, ఇలాగ చేయుము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగోను గోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఇప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్నాడు, ఒక ఉపమాన రీతిలో చెబుతున్నాడు. ప్రభు ద్వారా ప్రేమించబడిన వాడు, ఇంకా చెప్పాలంటే దేవునికి స్నేహితుడైన సమరయుడు, అంటే మార్పు చెందాడు, నిలువెచ్చని స్థితి నుండి ప్రభు ద్వారా మార్చబడిన వ్యక్తి. ప్రభు ద్వారా ప్రేమించబడి దేవునికి స్నేహితుడైన సమరయుడు ఎలా ఉంటాడు, నిలువెచ్చని స్థితిలో నుంచి బయటకు వచ్చిన సమరయుడు ఎలా ఉంటాడంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఒక వ్యక్తి పడి ఉన్నాడు, ఆ చోటుకి అతను వస్తున్నాడు. అంతకుముందు లేవీయుడు ఒకడు కానీ యాజకులు కానీ ఆ మార్గంలో వెళ్తూ వస్తున్నాడు. కానీ ఎవరో కూడా అతను పడి ఉన్న చోటుకి రాలా. పడి ఉన్న చోటుకు వచ్చారా? రాలా. మీరు అక్కడ జాగ్రత్త చూసినట్లయితే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను, అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. ఇలాగూ లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు, అంటే లేవీయుడు కానీ ఇంకా ఒక యాజకత్వం కలిగిన యాజకుడు కానీ ఆ త్రోవను వెళుతున్నాడు. కానీ పడి ఉన్న వ్యక్తిని చూస్తున్నారు కానీ అతని దగ్గరికి వెళ్తలా. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి, అంటే మిగతా ఇద్దరు ఏం చేశారు, మార్గంలో కూడా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అతని దగ్గరికి వచ్చారా? లేదు. వస్తే అతను లేపేవాడు కదా, వస్తే అతను తిరిగి లేపేవాడు, అతనికి ఏం చేయాలో చేసేవాడు. కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చారు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి, మరలా చదవండి. ఈ మాటలు ఎందుకు చదివించబడుతుందన్న తర్వాత తెలిసింది. 31 వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను, అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగున లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి అది చూచి ప్రక్కగా. చూడండి, యాజకుడు లేవీయుడు ఇద్దరు ఎలా ఉన్నారు, చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి, మిగతా ఇద్దరేమో చూసి వెళ్ళిపోయారు. అతడు పడి ఉన్నట్టు చూసి. ఇంకేమనుకోవచ్చు, మనకెందుకులే, నాకెందుకులే, ఇవన్నీ కూడా లేనిపోని అని నా నెత్తి మీద ఎందుకని వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు అవసరం లేదనుకోవచ్చు. ఒక అతడేమో నేను పవిత్రుని అనుకోవచ్చు యాజకుడు, లేవీడేమో నాకు సంబంధం లేదనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరే ఎలా వెళ్ళిపోయినా ప్రభు ద్వారా ప్రేమించబడిన సమరయుడు, దేవునికి స్నేహితుడైన సమరయుడు ఎలా వచ్చాడు తెలుసా? అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? అతడు పడి ఉన్న చోటకి, అతడు ఎక్కడ పడి ఉన్నాడో ఆ చోటుకు వచ్చాడు సమరయుడు. సమరయుడు ఎలాంటి వాడు? వాస్తవానికి పూర్వ జీవితం చూస్తున్నట్లయితే సమరయుల యొక్క జీవిత చరిత్ర మీకు తెలుసా? వాళ్ళ యొక్క పుట్టుక ఎలా ఆరంభించబడిందో తెలుసా? విన్నారా లేదా? ఇంటే చెప్పండి. విన్నారు కదా, ఇంటే చెప్పండి. సమరయుల యొక్క పుట్టుక ఎలా వచ్చింది? 732వ శతాబ్దంలోనే ఎప్పుడో యుద్ధం జరిగి ఒక రాజు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ అసిరి రాజు కొంతమందిని చెరగొనిపోయిన తీసుకెళ్ళిన తర్వాత మిగిలిన వారు, దేవుని ప్రజలు, వివాహం చేసుకోవడానికి స్త్రీలు లేరు ఇశ్రాయేలు ప్రజల్లో. అప్పుడు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ వచ్చారు. అన్య స్త్రీలకి, దేవుని బిడ్డలకి పుట్టిన వారే సమరయులు. అర్థమవుతుందండి? అన్య స్త్రీలకి, దేవుని ప్రజలకి పుట్టిన వారే సమరయులు. వీరి గురించి మనం పాత నిబంధన కాలంలో ఇంకా చూసినట్లయితే, ఆది కాండంలో చూసినట్లయితే, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకున్నారంట. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది, వారి పిల్లలు పుడుతూ వచ్చారు కదా, అదంతా వేరే అనుభవంలోకి వస్తూ వచ్చింది. సో అక్కడ కూడా సమరయ యొక్క స్థితిగతులు ఉన్నాయి, కానీ అది వెలుగులోకి రాల. వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే ప్రభు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే ప్రియులారా, సమరయుడు అంటే ప్రభు ద్వారా ప్రేమించబడిన వాడు, దేవుడికి స్నేహితుడైన సమరయుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, మొదటి మాట, ఆ మార్గంలో ఒక వ్యక్తి కొర ప్రాణంతో ఉన్నాడు. ప్రాణం పోయే స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రాణం పోయే స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి, అంతకుముందు ఇద్దరు వచ్చారు, అతను పట్టించుకోవాలా. కొర ప్రాణంతో ఉన్న వారిని ఎవరైనా సరే, యాజకుడు అంటే ఒకవేళ అతను స్వస్థపరచవచ్చు, లేవీడంటే దగ్గర తీయాల్సిన బాధ్యత లేవీడికి ఉంది. కానీ ఏం చేస్తూ వస్తున్నారు, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూశారు కానీ మా నెత్తి మీద పడిద్ది అన్నట్టుగా వెళ్ళిపోతూ వచ్చారు. మాకెందుకు అన్నాడు.
ఏం జరిగిద్ది అన్నట్టు వెళ్ళిపోతూ వచ్చారు. కానీ ఒక సమరయుడు, ప్రభు ద్వారా ప్రేమించబడిన వాడు, దేవునికి స్నేహితుడైన సమరయుడు యొక్క గుణలక్షణం చూడండి ఎలా ఉందో. అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అసలు అందరూ చూసుకుంటూ వెళ్తున్న అనుభవంలో ఉన్నప్పుడు ఈ ఒక్క వ్యక్తిలోనే జాలు కలుగుతూ వచ్చింది. ఈ ఒక్క వ్యక్తిలోనే దయ చూపించాలని ఆలోచన వచ్చింది. ఈ ఒక్క వ్యక్తిలో ఏముందో తెలుసా, అతడు కూడా నాలాంటి వాడే అనే స్వభావం కనపడుతుంది. అతడు కూడా నాలాంటి వాడే అని చెప్పి ఆ యొక్క కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు సమరయుడు. అతడు పడి ఉన్న చోటుకి వచ్చాను. ఏం చేస్తున్నాడు? అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతడు ఎక్కడ పడి ఉన్నాడు అక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు. ఇది క్రీస్తు యొక్క ప్రేమ, దేవునితో స్నేహము. దేవునితో స్నేహము. నిజంగా దేవునితో స్నేహం ఉన్నవారు, యేసు ప్రభు ద్వారా నిజముగా ప్రేమించబడిన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతాడు. నాకెందుకులే అని చెప్పి దూరంగా ఉండడు, నాకు అవసరం లేదులే అని దూరంగా ఉండడు. కొర ప్రాణం. ఈ రోజుల్లో చాలామంది కొర ప్రాణంతో విశ్వాస జీవితాన్ని కూడా కలిగి ఉంటున్నారు. మనం సేవకులు ఒక్కళ్ళే కాదు, దేవుని బిడ్డలుగా రక్షించబడిన మనం అందరం కూడా ఆ కొర ప్రాణంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. యాజకుడు ఉన్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు. సరే, మాలాంటి సేవకులు ఉన్నారు, చూసి వెళ్ళిపోతున్నారు కొర ప్రాణంతో ఉండారని. ఇంకా దేవుని సన్నిధిలో పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోతున్నారు. మరి సమరయుడు ఎవరు? మనుషులే కదా. అంటే మనుషులంటే యాజకత్వం కలిగిన వాడు కాదు, లేవీడు కాదు, సహజమైన మనిషి. ఈ సహజమైన మనిషి ఏం చేస్తున్నాడు? కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు సేవకుడు వెళ్ళే వాక్యం చెప్పాలి, సేవకుడు వెళ్ళే సువార్త చేయాలని కాదు. కొర ప్రాణంతో ఉన్న ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి దేవుని గురించినటువంటి మాటలు చెప్పే ఆధిక్యత, చెప్పే ధన్యత, ప్రభు ద్వారా ప్రేమించబడిన సమరయుడిగా, దేవుని యొక్క స్నేహితుడిగా మనకు బాధ్యత ఉంది. కానీ ఈరోజు చాలా మంది ఆ బాధ్యతలను మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. పడి ఉన్న చోటుకి వెళ్ళడానికి ఇష్టపడతల్లా. పాపంలో పడి ఉండొచ్చు, పాపం ద్వారా కొర ప్రాణంతో ఉండొచ్చు, శరీర క్రియను బట్టి కొర ప్రాణంతో ఉండొచ్చు, అనారోగ్యాన్ని బట్టి కొర ప్రాణంతో ఉండొచ్చు, ఇంకేమైనా బలహీనతను బట్టి కొర ప్రాణంతో ఉండొచ్చు. కొర ప్రాణంతో అంటే చివరి ఘడియల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నామంటే చాలా విషాదం, చాలా విషాదం. ప్రియులారా, ఒక మాట ఇక్కడ రాయబడుతుంది. నేను కూడా గత దినాల్లో ఒక వ్యక్తి బాగాలేదంటే వెళ్ళలేకపోతూ వచ్చా. కొన్ని ఎబ్రోన్ సమస్యల్లో, ఎబ్రోన్ పరిస్థితులు ఉన్నప్పుడు చాలా బాధపడుతూ వచ్చా. అయ్యో, నేను పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను. ఎందుకంటే ఒక బాధ అన్నది ఉండాలి. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన భారము, బాధ్యత దేవుడు మనకు పెట్టాడు. రక్షించబడ్డాం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొంటాం. ఇంతే కాదు మన మీద దేవుడు ఉంచిన భారం. ఇంతవరకే ముగింపు కాదు. దేవుడు మన మీద ఉంచింది ఏంటో తెలుసా? కొర ప్రాణంతో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకు? అతడి ప్రాణం కాపాడబడాలి. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తుల్ని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అది క్రీస్తు యేసు ప్రేమను బట్టి, దేవుని యొక్క స్నేహాన్ని బట్టి అది మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆ ప్రేమ మనలో ఉంది, ఆ స్నేహం మనతో ఉంది. చూడండి, ఆ ప్రేమ మనం లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళమా? ఆ స్నేహం మనకు లేకపోతే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళమా? మరి ఆ ప్రేమ, ఆ స్నేహం మన మీద ఉంది కాబట్టే కదా. ఆ ప్రేమ, ఆ స్నేహం కలిగిన మనము కొర ప్రాణంతో దేవుని బిడ్డల దగ్గరికి, కొర ప్రాణంతో ఉన్న అన్యుల దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించాల్సిన బాధ్యత. అంటే ఎందుకంటున్నానంటే, కొర ప్రాణంతో ఉన్న వారిని మరణం నుండి తప్పించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనం ఎంతవరకు అలా కొనసాగించగలుగుతున్నాం? ఎంతవరకు దాన్ని కొనసాగించే అనుభవం ఉంది? నేను అంటున్నా కదా, ఒక సేవకుడు లేకపోతే సంఘ పెద్ద బాధ్యత కలిగిన వారికే కాదు, ప్రతి దేవుని బిడ్డకి ఇచ్చారు. వాళ్ళ వరకే చేయటానికి కాదు. మిమ్మల్ని కూడా సంఘంలో ఎందుకు చేర్చాడు? మరి సేవకుని సంఘ పెద్దలు సంఘంలో చేర్చింది, మనల్ని కూడా చేర్చారు కదా దేవుడు. మరి మనకు కూడా బాధ్యత ఉంది. చాలా మంది చెబుతారు, ఆ సేవకుడు కానీ ఆ సంఘ పెద్దలు కానీ వెళ్ళి పరామర్శిస్తారులే అన్నాను. మరి నీకెందుకు ఇచ్చాడు రక్షణ? నువ్వెందుకు ప్రభు ద్వారా ప్రేమించబడ్డావు? నువ్వెందుకు దేవుని స్నేహితుడు అయ్యిండవు? వాళ్ళకే కాదు, నీకు కూడా ధన్యత ఇచ్చాడు. వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చాడా, చేస్తారు. తర్వాత నీకు కూడా ధన్యత ఇచ్చాడు ప్రభు. దాన్ని మనం ఏం చేయాలా? కొనసాగిస్తూ ఉండాలి, దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కొర ప్రాణంతో ఉన్నటువంటి లోకంలో పాపంలో జీవిస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షించి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించే భారము, బాధ్యత క్రీస్తు యేసు ప్రేమలో దేవుని స్నేహం ద్వారా అనుగ్రహించబడుతూ వచ్చింది మనకి. దాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడే బలలో పాల్గొనాలి. అది కొనసాగించలేనప్పుడు బలలో పాల్గొన్న దేవుని తీర్పుకు వస్తాం. మొదటి మాట, కొర ప్రాణంతో ఉన్నవారు, నీ ఇంటి వారు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఎరుగు పొరుగు వారు అవ్వచ్చు, నీ తోటి స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఏ రోజు ఎంతవరకు వారి దగ్గరికి వెళ్ళి కొర ప్రాణంతో పాపంలో జీవిస్తున్న, లోకంలో జీవిస్తున్న వారిని రక్షించు. సరే, మరణ రోగంలో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టి, పాపంలో కొర ప్రాణంతో ఉన్నవారు లేరా?
పాపాన్ని బట్టి చనిపోయేవాళ్ళు లేరా? పాపాన్ని బట్టి మృతి పొందేవాళ్ళు లేరా? పాపాన్ని బట్టి లోకం విడిచిపెట్టేవాళ్ళు లేరా? కొర ప్రాణంతో ఉన్నారు వారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాల్సిన భారము బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. ఎంతవరకు నెరవేరుస్తున్నాం? ఎంతవరకు జరిగిస్తున్నాం? కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి వెళ్ళటం అన్నది ప్రాముఖ్యత. అది ఆ అనుభవం మనకు లేనప్పుడు మనం బలలో పాల్గొనటం కూడా కష్టతరమైంది. ఒక వ్యక్తి కొర ప్రాణంతో, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ కుటుంబీకులు అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, కొర ప్రాణంతో ఉన్నారు. వాళ్ళని రక్షించుకోవాల్సిన భారం నీ మీద లేదా? వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? మరి ఉన్నప్పుడు ఆ భారము, ఆ బాధ్యత నీ మీద ఉన్నప్పుడు మరి ఎందుకని మర్చిపోతున్నావు? మరిచిపోయిన నీవు, కొర ప్రాణంతో ఉన్నవారు వారు ప్రాణం విడిచిపెడితే ఆ బాధ్యత ఎవరు లెక్కప్ప చెప్పాలి? నీ ఇంటి వారే, నీ బంధువులే పాపంలో నివసిస్తున్నారు. నీ కుటుంబీకులు అవ్వచ్చు, రక్త సంబంధికులు, కొడుకులు అవ్వచ్చు, కూతుర్లు అవ్వచ్చు, అల్లుళ్ళు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, ఎవరైనా సరే, మనవరాలు అవ్వచ్చు, బంధు రక్త సంబంధికులు ఎవరైనా కొర ప్రాణంతో ఉండవారు ఈ లోకం విడిచిపెడితే వారి ఆత్మ గురించి బాధ్యత దేవుడు ఎవరిని అడుగుతాడు? లెక్క ఎవరిని అడుగుతాడు? చెప్పండి, ఎవరిని అడుగుతారు? మనల్ని. కొర ప్రాణంతో ఉన్నవారు, వాళ్ళు కొర ప్రాణంతో ఉన్నారని మనకు తెలుసు. వాళ్ళు పాపంలో జీవిస్తూ చివరి దశలో లోకం విడిచిపెట్టడానికి సమీపంగా ఉన్నారని మనకు తెలుసు. కానీ అటువంటి వారి పట్ల మనం భారం కలిగి వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, దేవుని సువార్త చెప్పి వారిని దేవుని సన్నిధికి నడిపించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మనం ప్రభు ద్వారా ప్రేమించబడిన ప్రేమ, దేవునితో ఉన్న స్నేహం కట్ అయిపోయినాయి అని అర్థం. అవి రెండు తెగిపోయినాయి అని అర్థం. చూడండి, పగిలిపోయిన అద్దాన్ని అతికించగలుగుతామా? అతికించిన అద్దం ఎన్ని ముక్కలైందో అన్ని ముక్కలుగా మనం కనబడతాం. అతికించిన ఎన్ని ముక్కలు అవుతూ వచ్చిందో అన్ని ముక్కలుగా మనం కనబడతాం. ఒక అద్దం చూడండి, రెండుగా పగలు కొట్టామనుకో, పైన ఒకలాగా కింద ఒకలాగా కనపడతాం. మనం అతకడం కష్టం. అది పగలకు మునిపోయి దాన్ని సరైన విధంగా కాపాడుకోవాలి. మన జీవితాలు దేవునితో ఉన్న ప్రేమ, ప్రభు ద్వారా ప్రేమించబడిన ప్రేమ, దేవునితో ఉన్న సావాసం, ఈ రెండు మన దగ్గర నుంచి పోక మునిపే నులువెచ్చని స్థితి ఉంటే సరి చేసుకోవాలి. ఎందుకంటే నులువెచ్చని స్థితిలో ఉండి మార్పు చెందినటువంటి ఒక సమరయుడు, ప్రభు ద్వారా ప్రేమించబడ్డాడు, ప్రభు ద్వారా తండ్రి యొక్క స్నేహాన్ని కలిగినటువంటి, స్నేహబంధం కలిగినటువంటి సమరయుడు పడి ఉన్న చోటుకి వెళ్తున్నాడు. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఈరోజు ఆ భారము బాధ్యత దేవుడు నీ మీద, నా మీద పెట్టాడు. అవి చేయలేనప్పుడు మనం బలలో పాల్గొన్న నిష్ప్రయోజకమైన విధానమే. ఇంకా మనం చెబుతాం, బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నా. ఓకే, ప్రార్థన చేయట్లేదే నేను అంటలా. మేము కూడా మీకోసం ప్రార్థన ఇంటికాడ చేసి మీ దగ్గర రాకపోతే బాగపోతే ఏమంటారు? నేను ఇంటికాడ ప్రార్థన చేస్తున్నా, మీరు చూస్తారా? మీకు బాగాలేదు, మిమ్మల్ని వచ్చి పరామర్శించలేదు, సేవకుడు మా ఇంటికి రాలేదు, లేకపోతే సంఘ పెద్దలు మా ఇంటికి రాలేదు అంటారే కానీ వాళ్ళు ఇంటికాడ ప్రార్థన చేసే సంగతి మీద మనకు తెలుసా? మనం కూడా ప్రార్థన చేయడం కాదు, పరామర్శించడం అనేది ప్రాముఖ్యత. పాపంలో ఉండే వారి కొరకు ప్రార్థనే కాదు, వారి దగ్గరికి వెళ్ళి వారికి దేవుని వాక్యం చెప్పి వారిని సరిచేయటం కూడా ఒక బాధ్యతే. అది నులివెచ్చని స్థితిలో నుండి మార్పు చెందినటువంటి సమరయుడు, ప్రభు ద్వారా ప్రేమించబడి దేవుని యొక్క స్నేహాన్ని కలిగిన సమరయుడు యొక్క జీవితంలో ఉంది. ఈరోజు మనం కూడా ఒక మంచి సమరయుడు యొక్క అనుభవం, ప్రభు ద్వారా ప్రేమించబడి దేవుని యొక్క స్నేహాన్ని కలిగినటువంటి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనం కొర ప్రాణంతో ఉన్న వారిని వారి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టంగా ఉన్నామా, లేకపోతే మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఇది మొదటి మాట. రెండో విషయం చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 34 వచనం. అతన్ని చూచి అతని మీద చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏం చేస్తున్నాడు? అతడు దగ్గరకు పోయి, ఎక్కడికి వెళ్తున్నాడండి? దగ్గరకు. తను చూశాడు, చూస్తుంటేనే విడిచిపెడతల్లా. కొర ప్రాణంతో ఉన్నాడులని దగ్గరికి వెళ్ళి చూస్తుంటేనే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నాడు? చూస్తుంటేనే కాకుండా అతని దగ్గరకు కూడా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. చూడండి, మనము ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితేనో, ఎవరైనా పడిపోతేనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గబక్కన మనం లేవనెత్తడానికి ఇష్టపడం. కానీ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. అతని దగ్గరకు పోయి. చూడండి, మన స్థితిగతులు కూడా ఎలా ఉంటుంది తెలుసా? హిజ్కియా క్షమించండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఒక గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్టయితే మనం రక్తపు మడుగుల్లో పడి ఉన్నామంట. రక్తపు మడుగుల్లో పడి ఉన్న మన దగ్గరికి ప్రభు వచ్చేయమన్నాడు, నువ్వు బ్రతకమని ప్రభు చెప్పాడు. ప్రభు కూడా మన దగ్గరికి వచ్చాడు కదా, రాలేదా? వచ్చాడు. ఎక్కడ? యెరూషలేము నుండి ఎక్కడ? నరసాపూర్లో నివసిస్తున్న మన గృహాలు ఎక్కడే? ఆ గృహంలో ఉండే మనం ఎక్కడ? మన హృదయం ఎక్కడుంది? హృదయాల దగ్గర కూడా వచ్చాడు.
అంటే పడి ఉన్న వ్యక్తి దగ్గరికి, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూడటమే కాదు, వారి దగ్గరకు కూడా రావటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? వారిని బ్రతికించడానికి. ఎందుకంటే వారిని బ్రతికించడానికి. లేవీళ్ళలాగా యాజకుడిలాగా వెళ్ళిపోవాలా, ఇదేందుకో నాకెందుకులో వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు కదా నేను కూడా వెళ్ళిపోవాలని వెళ్ళిపోవట్లా. మరి ఏం చేస్తున్నాడు? దగ్గరకు వస్తున్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. చూడటం ఒక గొప్ప కార్యము, మళ్ళా చూసిన వాడు దగ్గరకు రావడం ఒక గొప్ప కార్యం. అతను దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతనికి సహాయం చేయడానికి, ఎందుకంటే అతనికి చేతనైన సహాయం చేయాలా, ఎందుకంటే అతన్ని బలపరచాలి, ఎందుకంటే అతనికి ఆరోగ్యం కొరకు. ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో చూడండి. ప్రభు ద్వారా ప్రేమించబడి దేవుని స్నేహం కలిగిన సమరయుడు. ఇతడు ఎవరంటే నులివెచ్చని స్థితిలో నుండి మార్పు చెందిన సమరయుడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? రెండోదిగా చెప్పండి. ఆ వ్యక్తి పడి ఉన్న చోటికి చూసాడు, దాని దగ్గర కూడా వస్తున్నాడు. పడి ఉన్న దగ్గరికి విడిచిపెడతల్లా. మనం కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమను పొందుకున్నామంటే, దేవునితో స్నేహం ప్రభువారు అనుమతించిన ప్రేమను మనం పొందుకున్నామంటే అది మనలో పెట్టుకోవడానికి కాదు. ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? సహోదర ప్రేమ కనపడుతుంది. ఏం కనపడుతుంది? సహోదర ప్రేమ. దగ్గరికి వెళ్ళడం ప్రాముఖ్యత. చాలా మంది దగ్గరికి రారు. చూడండి, ఇప్పుడు ఈ దినాల్లో అందరూ కూడా కొన్ని వైరస్లు వస్తున్నాయి. అందరూ కూడా కలుసుకుని ప్రేమగా దగ్గరికి రాలేరు. కోవిడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతామా? పోనీ ఇంకా ఏమైనా బలహీనతలు, అనారోగ్యాలు ఉండే వాళ్ళ దగ్గరికి మనం కొన్ని అనారోగ్యాలు ఉండే వాటి కలిగిన వారి దగ్గరికి మనం వెళ్ళలేం. దూరంగా ఉండే నీకు వందనాలన్నా ప్రైజులాడన్నా అని దూరంగా వచ్చేస్తాం. ఎందుకంటే దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. కానీ ఇతనిలో క్రీస్తు ప్రేమ ఉంది. ఇతనిలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఇతనిలో ఉంది. కాబట్టి ఈ సమరయుల్లో దేవునితో స్నేహం ఉంది. కాబట్టి ఈ సమరయుడు దేవునితో ఉన్న తన స్నేహాన్ని, తన ప్రేమని, తనలో ఉన్న ప్రేమని కొరప్రాణంతో ఉన్నవాడు కనపరుస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళటంతోనే ఆ కొరప్రాణంతో ఉన్నవాడికి కొంత ప్రాణం తెప్పరిల్లినట్టేది. ఎందుకంటే పడిపోయాడు, ఇక్కడ జోగుతూ ఉన్నాడు, ఎవరో తన దగ్గర రావట్లా. యాజకుడు చూసి వెళ్ళిపోతున్నాడు, లేవీడు వెళ్ళిపోతున్నాడు. తనకేమనిపించింది? అయ్యో, నా స్థితి నుండి మార్చేవారు లేరా, నాకు సహాయం చేసేవారు లేరా, నన్ను ఆదుకునేవారు లేరా, నాకు బలం ఇచ్చేవారు లేరా, నన్ను లేపేవారు లేరా, నేను ఇంతేనా, నేను ఇలాగే మరణం అవ్వాలని బహుశా నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. కానీ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక మనుషుడి దగ్గరికి ప్రభు ద్వారా ప్రేమించబడి దేవునితో స్నేహం కలిగిన సమరయుడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? అతని దగ్గరకు పోయాడంట. ఇక అతనికి అప్పటిదాకా ఉన్న నిరుత్సాహం, అప్పటిదాకా ఉన్నటువంటి ఒక నిరుత్సాహం అంతా పోయి అది ఒక సంతోషం తనలోకి వెదజల్లబడుతూ వచ్చింది. బ్రతికేది ఎంతసేపు బతుకుతాడు తెలియదు కానీ ఉన్నంతసేపు నా దగ్గర కూడా ఇద్దరు వెళ్ళిపోయినా మరొకడు వచ్చాడన్న సంతోషం. కొరప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళాలి. చూడటమే కాదు, చూడటం గొప్ప కార్యం, చూడటమే కాదు అతని దగ్గరకు కూడా మనం వెళ్ళాలి. ఒకసారి ఏదైనా జరుగుతూ ఉంటే మనం ఇట్లాగే చూస్తూ ఉండిపోతాం, బొమ్మల్లాగా. చూడటం కాదు, దగ్గరకు కూడా వెళ్ళాలి. దగ్గరకు వెళ్తే సమస్యల వారికి బలం ఇచ్చినట్టేది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆదరణ ఇచ్చినట్టేది, ఇంకా బలహీనతల్లో ఉన్న వ్యక్తికి బలం ఇచ్చినట్టయిద్ది అతని దగ్గరకు పోవటం. మీరు చూడండి, ఒక భర్తను కోల్పోయిన ఒక సహోదరి ఉందనుకోండి, తన ఇంటి వారు, తన బంధువులు ఎవరు తన దగ్గరికి రావట్లేదు అనుకోండి, ఎవరైనా ఆత్మీయులు ఒకళ్ళు వెళ్ళి తను దర్శించడానికి వెళ్తే తనకు ఏమనిపించింది? ఎంత సంతోషం, ఎంత ఆనందం ఉండేది చెప్పండి. అయ్యో, నా రక్త సంబంధికులు, నా కుటుంబీకులు, నా బంధువులు ఎవరు నా దగ్గర రాలేదు, కానీ ఆత్మీయులు నా దగ్గరికి వచ్చారన్న సంతోషం ఎంత బాగుండిద్ది, ఉండదా? చాలా ఆనందం, చాలా సంతోషం ఉండిద్ది. భర్తను కోల్పోయిన భార్య కాదు, భార్య కోల్పోయిన భర్తలైనా సరే, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలైనా సరే, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులనే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని ఆదరిస్తే ఎంత ఆదరణ, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత సంతోషం తెలుసా? తన బాధ అంతా ఒక క్షణంలో మర్చిపోతారు. సమస్యలైన వారికి బలం ఇచ్చడం, అలసిపోయిన వారికి మరలా బలాన్నిచ్చి తిరిగి లేపడం, దగ్గరికి వెళ్ళటం ద్వారా ఇవన్నీ జరుగుతాయి. మంచి నులివెచ్చని స్థితిలో ఉన్న సమరయుడు మార్పు చెందాడు. ప్రభు ద్వారా ప్రేమించబడి దేవునితో స్నేహం కలిగిన సమరయుడిలో ఉన్న గుణలక్షణం ఏంటి తెలుసా? మొదటిది ఏంటి గుణలక్షణం? అతడు కొరప్రాణంతో పడి ఉన్న చోటుకి వచ్చాడు. 2, కొరప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నాడు. అతని దగ్గరికి వెళ్తున్నాడు. అతను ఏ స్థితిలో బహుశా రక్తం మడుగులో ఉండొచ్చు, రక్తం కారిపోతూ ఉండొచ్చు, అనేకులు కొట్టి ఉండారు, తన దగ్గర ఉన్న డబ్బులు కానీ లేకపోతే వస్త్రాలు కానీ లాగేసుకున్నారు, కొరప్రాణంతో కొట్టి పక్కన పడేశారు, రక్తం కారుతూ ఉండొచ్చు. రక్తపు మడుగుల్లో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అతని దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు, అతను తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇది ప్రభు యొక్క ప్రేమ. అందుకే యేసుకేలు కనదని చెప్పింది. అక్కడ కూడా అంటాడు, రక్తపు మడుగులో ఉండ నిన్ను చూసి నీవు బ్రతకమని నేను నీకు చెప్పి తిని అన్నాడు.
ఇది దేవుని యొక్క ప్రేమ, ఇది క్రీస్తు యేసు యొక్క ప్రేమ. ఈ అనుభవం ప్రతి క్రైస్తవులో కూడా రావాలి. బలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన చేయటమే కాదు, ఇంటికాడుండి ప్రార్థనలు చేయటమే కాదు, దగ్గరికి వెళ్ళటం కూడా ప్రాముఖ్యత. ఆ సమీపంగా వెళ్ళటం కూడా ఒక ప్రాముఖ్యత. ఈరోజు ప్రియులారా, సమరయుడిలో రెండోదిగా దగ్గరకు పోవడానికి ఇష్టపడ్డాడు కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి. బల్ల దగ్గరికి మనం వస్తున్నాం. మనం ఎంతమంది కొర ప్రాణంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాం. మనం ఎంతమంది కొర ప్రాణంతో ఉన్న వారిని రక్షించడానికి ఇష్టపడ్డాం. ఎంతమంది కొర ప్రాణంతో సొమ్మసిల్లిపోయిన వారికి బలమిచ్చే అనుభవంలో మనం జీవిస్తూ వచ్చాం. అలా జీవించలేనప్పుడు బలలో పాల్గొన్న నష్టాన్ని తెచ్చుకుంటాం. లవోదికయ ఈ స్థితిలోనే ఉంది. కొర ప్రాణంతో ఉన్న వారిని యాజకులు లేవీలాగా చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. వారిని చూడటానికి ఇష్టపడుతున్నారు, వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు లవోదికయ. అందుకే చెబుతున్నాడు, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. ఎవరు? యాజకుడు నిలువెచ్చని స్థితిలో ఉన్నాడు, లేవీడు నిలువెచ్చని స్థితిలో ఉన్నాడు. కానీ నువ్వు అలా ఉండొద్దు. అలా ఉండొద్దు నువ్వు. ఎందుకంటే నీ స్థితి మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ఉద్దేశాలు మారాలని మంచి వాక్య పెరుగులో ప్రభు చెబుతూ వస్తున్నాడు. కాబట్టి వాళ్ళలో పాల్గొనే మన జీవితాల్లో మనం మార్పు చెందిన సమరయుడిలాగా, ప్రభు ప్రేమను కలిగి దేవునితో సావాసం కలిగిన సమరయుడి వలె మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూడాలా, అతని దగ్గరకు కూడా పోవాలి, పోకుండా ఆగకూడదు. కాబట్టి అలా పోయినప్పుడే బలలో పాల్గొనాలి. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దారండి. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతన్ని చూచి చాలా. కాబట్టి ఇక్కడ మూడో మాట, అతన్ని చూస్తూ వస్తున్నాడు. పడి ఉన్న చోటుకి వెళ్ళాడు, పడి ఉన్న చోటుకు వచ్చాడు. రెండోదిగా దగ్గరకు పోయాడు. మూడోదిగా ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అది ప్రాముఖ్యత, చూడటం. మనం ఒక్కొక్కసారి చాలామంది మనుషుల దగ్గరికి వెళ్తాం, కానీ వారి ఎదుట చూడలేం. కానీ ఇక్కడ చూడటం అన్నది ప్రాముఖ్యత. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఏదో వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళిన మనిషి కాదు ఈయన. ఇది అందరూ కాదన్నారు, నేను మంచోడిని చెప్పుకోవాలని వెళ్ళిన వ్యక్తి కాదు. నేను అందరికంటే గొప్పవాడిని చెప్పుకోవడానికి వెళ్ళిన వ్యక్తి కాదు. మరి ఎలాంటి వ్యక్తి? అతన్ని చూడటానికి వెళ్ళాడు. అతన్ని చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్ళటం ద్వారా ఏం జరుగుద్ది? యెషయా ప్రవక్త ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నటువంటి హిజ్కియా దగ్గరకు చూడటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రభు చెప్తే వెళ్ళాడు, చూచాడు. చూచిన తర్వాత ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు కొన్ని రోజులు ఈ లోకం విడవబడుతున్నావు, నీ వెళ్ళి చక్కబెట్టుకున్నాడు. మరలా కొంత సమయం అయిన తర్వాత తను పశ్చాత్తాపడినప్పుడు ఆ చూడటానికి వచ్చిన వ్యక్తి ద్వారానే దేవుడు ఏం పలికిస్తూ వచ్చాడు? నువ్వు 15 సంవత్సరాలు ఆయుష్ కలిగి ఉంటావని చెప్పి దేవుడు ఆయుష్ని ఇస్తూ వచ్చాడు, పలికిస్తూ వచ్చాడు. ఇవన్నీ దేనికంటే మానవుని చూడటం ప్రాముఖ్యత. ఒకనొకప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు ప్రభు చూశాడు, లోకంలో ఉన్నప్పుడు ప్రభు చూశాడు, పాపం జీవితాన్ని కొనసాగుతున్నప్పుడు దేవుడు చూశాడు, మోహపు జీవితాన్ని, మోసకరమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు చూశాడు. చూసే మన జీవితాన్ని మార్చాడు. ఆయన మనల్ని చూసి మనల్ని ఎట్లా మార్చాడో, మనం ఎదుటి వ్యక్తిని కూడా ప్రభు ప్రేమ, దేవునితో సావాసం కలిగిన సమరయుడిలాగా ఉన్న మనము ఎదుటి వ్యక్తి కూడా మార్పు చెందడం కొరకే మనం ప్రయాసపడాలి. అతను చూడటం అంటే అర్థం ఏంటి? ప్రభు మనల్ని చూసి మనల్ని బ్రతికిస్తున్నాడు, మనకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నాడు. అదే రీతిలో మనం కూడా ఎదుటి వ్యక్తిని చూసి తను బ్రతకడం కొరకే మనం ప్రయత్నం చేయాలి. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి ఏమవ్వాలా? బ్రతికే అనుభవంలోకి తీసుకురావాలి మనం. అటు అనుభవంలో మనం లేనప్పుడు కొర ప్రాణంతో ఉన్న వాడిని అట్లాగే విడిచిపెడితే నష్టపోతాం. కాబట్టి మూడో మాట, దేవుని యొక్క వాక్యం చెబుతున్నమాట, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? అతను చూస్తున్నాడు. అతని స్థితిగతులు చూసి అతనికి సహాయం చేయడానికి ఇష్టపడ్డాడు. బలలో పాల్గొనే మనం అనేకమైన పాపులు ఉండేవారిని చూస్తున్నాం. చూడాలి, చూసి ఏం చేయాలా? వారికి సహాయం చేయాలి. అలాంటి సహాయం చేయలేనప్పుడు మనం బలలో పాల్గొన్న దేవుని తీర్పు తెచ్చుకుంటాం. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన 4వ మాట, మొదటిగా ప్రభు ద్వారా ప్రేమించబడి దేవునితో సావాసం కలిగిన సమరయుడు ఎలా ఉన్నాడు? మొట్టమొదటిగా అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. 2 దగ్గరకు పోయాడు. 3 అతన్ని చూస్తున్నాడు. 4వదిగా చూసినట్టు అతని మీద జాలి పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. ఒకసారి మనం అంటాం, ఆయన చేసిన కర్మ ఆయన మీదకి వచ్చింది బ్రదర్ అంటాం.
ఏమంటాము? ఆయన చేసిన కర్మ ఆయన మీదకి వచ్చింది, ఆయన అలా జీవించాడు కాబట్టి అలాగే ఆయన మీదకి వచ్చింది అంటాం. ఎవరు చెప్పారు? అలా అన్నప్పుడు మనం క్రైస్తవులం కాదు. అలా అన్నప్పుడు దేవుని ప్రేమ మనలో లేదు, దేవునితో సావాసం కూడా మనకు లేదు. ఒక వ్యక్తి బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, సరే తనలో ఉన్న బలహీన, తను పొరపాటు చేసిన, తప్పిదం చేసిన, తన అనారోగ్యంలో ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవుడు పరామర్శించేవాడు కానీ, దగ్గరికి వెళ్ళేవాడు కానీ, ఏ క్రైస్తవుడైనా అతని దగ్గరికి వెళ్ళని, అతని దగ్గరికి వెళ్ళని, అతను చూడని, అతను పడి ఉన్న చోటుకు వచ్చిన క్రైస్తవుడు ఎవరైనా ఎలా ఉంటాడంటే, నువ్వు చేసిందని బట్టే నీకు వచ్చిందని అనడం. యోబు స్నేహితులు ఏం చేస్తున్నారు? యోబుని ఎంతగానో నిందించిన కోణాలు కూడా కొన్ని ఉన్నాయి బైబిల్లో. యోబు గ్రంథం చదివితే యోబు స్నేహితులు కూడా యోబుని నిందిస్తున్న అనుభవం, భార్యను నిందిస్తుంది, స్నేహితులు కూడా నిందించిన అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి. అందుకే దేవుడు అన్న 42వ అధ్యాయంలో చూసినట్టు యోబు గ్రంథంలో, నా సేవకుడైన యోబు మీ నిమిత్తమై ప్రార్థన చేసి బలి అర్పించినప్పుడు దాన్ని నేను అంగీకరిస్తానన్నాడు. ఎందుకన్నాడు? ఆయన ఉన్న స్థితిగతులను చూసి నిందించే కోణాలు ఉండాలి కానీ జాలి పడలేకపోతున్నారు. అసలు యోబు దగ్గరికి స్నేహితులు ఎందుకు వచ్చారు? చూడటానికి వచ్చారు. చూడటానికి వచ్చినట్టు యోబు స్థితిని బట్టి ఏం చేయాలా? యోబు యొక్క స్థితిగతులను బట్టి జాలి పడాలి. అయ్యో యోబు, నువ్వు ఎలాంటి వాడువా, ఇంత గొప్పవాడు కదా, అరుణోదయంతోనే దేవుడు బలర్పించేవాడు కదా, నీ పిల్లలు పాపం చేశారేమోనని దేవుని భయభక్తులు కలిగి యథార్థవంతుడు కదా, నీకు ఈ స్థితిగతులు వచ్చినాయి, దేవుడు బహుశా నేను కనికరించి వచ్చాయేమోనని జాలి పడాలి. ఏం చేయాలా? జాలి పడాలి. కానీ యోబు స్నేహితులు ఎలా ఉంటారు చూడండి. ఒక్కోసారి క్రైస్తవులుగా మనం కూడా అలాగే ఉంటాం. దేవుని బిడ్డలైనా ఎవరైనా సరే ఏదైనా బలహీనత, అనారోగ్యం ఉన్నప్పుడు మనం వెళ్ళి మనం ఆయన ముందులు అనం. బయటకు వచ్చినప్పుడు లేదా ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చేసినందుకు ఆయనకు అట్లా వచ్చింది, లేదా ఆ సంఘ పెద్దలు చేసినందుకు ఆయనకు అట్ట వచ్చింది, లేదా ఆ విశ్వాసం చేసినందుకు ఆయనకు అట్ట వచ్చింది. మరి అక్కడే అనొచ్చుగా, అనం. బయటకు వచ్చిన తర్వాత అనుకుంటాం ఆయన చేసినందుకు ఆయనకు వచ్చింది. ఇంకా నువ్వు జాలిపడింది ఎక్కడ? ప్రభు ప్రేమ నీలో ఏడుంది? దేవునితో సావాసం ఎక్కడ ఉంది? ప్రభు ప్రేమ ఇంకెక్కడుంది నీలో? ప్రభుతో సావాసం, దేవునితో స్నేహం ఎక్కడుంది? నిజమైన ప్రభు ప్రేమ, నిజమైన దేవునితో స్నేహం కలిగిన సమరయుడు, మా లవోదికలాగా ఉన్నటువంటి లవోదికల ప్రజలు కూడా వారి జీవితాలు మార్పులో లేవు. నిలువెచ్చని స్థితిలో ఉన్న సమరయుడు మార్పు చెంది ప్రభు ప్రేమను కలిగి దేవునితో సావాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక యాజకుడిలాగా, లేవీలాగా వెళ్ళిపోవట్లా. లేవీలు అనుకోవచ్చు నా దేశం, లేవీడు కానీ యాజకుడు కానీ ఆయన చేసింది ఆయన మీదకి వచ్చిందండి. ఏదో తప్పు చేయకపోతే ఇన్ని దెబ్బలు ఎవడు ఎందుకు కొడతాడు? ఏదో తప్పు చేసి ఉంటాడు, ఏదో దొంగతనం చేసి ఉంటాడు, ఏదో పాపం చేసి ఉంటాడు, అందుకే అందరూ చితకబాదేరు అని అనుకోవచ్చు. లేవీలు, యాజకులకి ప్రభు ప్రేమ ఇంకా దేవునితో సహవాసం పూర్తిగా లేదు, అందుకే వాళ్ళు జాలి పడలేకపోతున్నారు. ప్రియుడా, బల్లలో పాల్గొనే నా జీవితాల్లో జాలి చూపించడం ప్రాముఖ్యత. ఎవరైనా అనారోగ్యం ఉంటే, ఎవరైనా బలహీనతల్లో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా అవమానాల్లో ఉంటే తాను చేసిందే తాను అనుభవిస్తున్నాడని మనం అనకూడదు. నువ్వు చేసిందే నీ మీదకి వచ్చిందని మనం అనకూడదు. నువ్వు జీవించిన జీవితమే నీ మీదకి వచ్చిందని చెప్పి మనం తిట్టకూడదు. బయటికి వెళ్ళి కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అదే బైబిల్లో రాయబడుతున్నమాట, జాలి పడాలి. బలలో పాల్గొనే మనం ఎన్నిసార్లు అలా అనుకోవాలా? నా మటుకు నేనైతే చాలామందిని అలా అనుకున్నా. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, చాలామందిని అలా అనుకున్నా. వీళ్ళు చేసిందే వీళ్ళ మీదకి వచ్చినట్టు ఉందని, వీళ్ళు చేసిన పాపం వీళ్ళ మీదకి వచ్చిందని. నిజంగా ఆ విషయంలో పశ్చాత్తాపడాలి. మనం ఎలాంటి వారం అంటే జాలి పడాలి. మీలో ఎంతమంది అలా అన్నారు? చేతులెత్తండి. ఒక్క వ్యక్తి కనపడ్డాడు. మిగతా వాళ్ళు అందరూ ఎప్పుడు అనలేదే? మీరు ఇద్దరు ముగ్గురు అన్నాం, కానీ చేయతడని సిగ్గు ఉంటుంది మనకి. అన్నా వాళ్ళకి నేను అంటాను. చాలా వరకు మనం అంటాం ఏమని? ఆయన చేసింది ఆయన మీదకి వచ్చింది, అట్టాగే జరగాలి, ఆయనకి అట్ట జరిగితేనే కరెక్టు. ఎన్నోసార్లు అన్నవాళ్ళం మనం. ఒక వ్యక్తి అనారోగ్యం ఉంటే, ఒక వ్యక్తి బలహీనతలో, ఒక వ్యక్తి బాధల్లో ఉంటే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆయన చేసింది ఆయన మీదకి వచ్చింది. ఎన్నిసార్లు మనం అనలేదు? ఈరోజు చేయతడానికి మనం సిగ్గుపడుతున్నాం, కానీ ఎత్తలు నేను అనలేదు అన్నట్టుగా మనం చేయలేకపోతున్నాం. కానీ ఎన్నిసార్లు? అది క్రైస్తవ జీవితం కాదు, అది ప్రభు ప్రేమ కాదు, ప్రభుతో ఉండే సావాసం కాదు. అది ఏంటిది? అది లేవీలు, యాజకులు లాంటి జీవితం. అది ఒక మంచి సమరయుడు, మార్పు చెంది నిలువెచ్చని స్థితిలో నుండి మార్పు చెందిన సమరయుడు జాలి పడుతున్నాడు. అది నిజమైన క్రైస్తవుడు అంటే. మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? వారానికి 3 సార్లు ఉపవాసం ఉండొచ్చు, దశంభాగం ఇవ్వచ్చు, అన్ని సమర్పణ చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు క్రైస్తవుడు. దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఎక్కిపోతున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? పాపాత్ముడు. ఇతడు కూడా ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఎక్కిపోతున్నాడు ఆ మార్గంలో అనుకోండి. ఇక గొప్ప సమృద్ధి కలిగిన వ్యక్తి ఏమంటున్నాడు? ప్రభా, నేను అతను లాంటి పాపాత్ముడిని కాదు ప్రభా అంటున్నాడు.
ఇతనేమో నేను నిజంగానే పాపుని ప్రభు ఎదురు కళ్ళెత్తడానికి కూడా యోగ్యుని కాదన్నాడు. మరి ఎవరు ప్రార్థన అన్నాడు? లేవి లాంటి యాజకు లాంటి స్వభావం కలిగిన వాడు ప్రార్థన అన్నాడా? ఒక సమరయుడిలాగా ఉండి నిలువెచ్చని స్థితిలో ఉండి తన జీవితం ప్రభు ద్వారా ప్రేమించబడి మార్పు చెంది దేవునితో స్నేహం కలిగిన మనుషుని యొక్క మాట విన్నాడు దేవుడు. పాపంలో జీవిస్తున్న మానవుడి మాటే విన్నాడు, అందుకే అతను క్షమించాడు. ఎవరు క్షమించబడ్డాడు? అతనే క్షమించబడ్డాడు. మనం జాలి పడాలి, కనికరం చూపించాలి, అంతేగాని ఈయనకి ఎట్టా కావాలి ఆయనకి ఎట్టా కావాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనకే అట్టగా అయింది అక్క అన్న, మనం ఎట్టా అంటాం మనకే అదే వచ్చింది. ఏం ఎత్తుతామో అదే కొయ్యిపోతాం. కాబట్టి ఎప్పుడు అలా అనకూడదు. ఒక వ్యక్తి కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి తను పాపాత్ముడైన, వ్యభిచారైన, అబద్ధికుడైన, మోసగాడైన, దొంగైన, భయంకరమైన దొంగ అయినప్పటికీ, వ్యభిచారైనప్పటికీ అతను చూసినప్పుడు అతను పాపాన్ని మనం లక్ష్య పెట్టకూడదు. ఏం చేయాలా? అయ్యో పాపం సహోదరుడు నువ్వు ఎలా అయిపోయేవేంటి? ఇదిగో దేవుని ప్రేమ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందరకెళ్తా. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి, ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆంధ్ర నుండి పోయి కేరళలోనూ మరి ఎక్కడో ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. ఒక ప్రాంతానికి వెళ్తే ఆ వ్యక్తి ఏం చేస్తూ వస్తున్నాడంటే వ్యవసాయం చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వ్యవసాయం చేయడానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఏం జరుగుతూ వస్తుందంటే, వ్యవసాయం చేసే టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని బట్టి నీళ్లు పట్టుకుంటూ ఉండాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చేనుకి పొలానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంతు చొప్పున నీళ్లు పట్టుకోవాలి. నీళ్లు పట్టే వంతు ఈయన పొలానికి ఆ సమయం వచ్చింది. ఒక రోజు ఆ రోజు ఏం చేస్తాడంటే అమావాస్య రోజు కాలువ గట్టుకు వెళ్ళాడు. నీళ్లు పెడతాను చూస్తే కాలువలో ఏదో పడుకున్నట్టు అనిపించిందంట. ఒక రాయి వేసాడంట. రాయి వేయగానే కాలువలో ఆ నీటిలో పడుకున్న ఒక వ్యక్తి బయటికి లేసి వచ్చాడంట. బయటికి లేసి వచ్చి ఆశీర్వాదం, ఆయన పేరు ఆశీర్వాదం, ఏడు ఉండాడు మన ఆశీర్వాదం లేదు దేవుని కొందన్నారు. ఆశీర్వాదం, నువ్వు నన్ను ఎంబడించు అని అన్నాడంట. నువ్వు నాతో పాటు వచ్చాయి అన్నాడు. ఈయనకేం అర్థం కాల. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పెద్ద మర్రి చెట్టు వచ్చింది. ఆ మర్రి చెట్టు కాడ ముగ్గేయబడింది. అక్కడ ఒక అరటిపండు ఉంది. ఇవన్నీ అక్కడ ఉండే ఆ ముగ్గు దగ్గర ఈయన కూడా కూర్చోబెట్టాడు. ఆశీర్వాదం అరటిపండు తినమన్నాడంట. నేను తిన్నా అన్నట్టుగా ఉన్నాడంట. ఆటోమేటిక్గా ఈయన మంత్రాల ద్వారా ఆయన నోరు తెరవబడిందంట. అరటిపండు కూడా తినేసాడంట. తినేసిన కాడి నుంచి ఆయనతో చెప్పాడంట, ఈ దేవత నీకు కొన్ని శుద్ర పూజలు అన్నీ కూడా నేర్పించమని చెప్పింది. నువ్వు పెద్ద మాంత్రికుడు అవ్వాలని చెప్పి ఒక ఉద్దేశం ఉంది, కాబట్టి నా దేవత ఇలా చెప్పిందని చెప్పి అతను అలా సిద్ధపరుస్తూ వచ్చాడంట. అతనితో పాటు వచ్చిన వాళ్ళు ఇంటికి ఉత్తరం రాశారంట, అయ్యా మీ కొడుకు పని అయిపోతుంది, పెద్ద మాంత్రికుడిలాగా అయిపోతున్నాడు, జీవితం మారిపోయింది, పొలం వేయడానికి వచ్చి మాంత్రికుడిలాగా అవుతున్నాడు, నష్టపోతున్నాడు, మీరు ఒకసారి పరీక్షించుకోండి అని చెప్పారంట. సరే తను వెళ్ళాడు. ఇక్కడి నుంచి అన్నీ నేర్చుకున్నాడు, విద్యలన్నీ. సొంత గ్రామానికి వెళ్ళాడు. సొంత గ్రామానికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తూ వచ్చారంట ఆ ప్రాంతంలో. ఆ మార్గంలో వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి, ఎట్ట కావాలంటే అట్ట తిట్టి పడేసి, ఆ పత్రికలన్నీ చించేసి, ఎట్ట కావాలంటే అట్ట చేసేసి వాళ్ళని తిట్టి అవమానించి, రేపటికల్లా నీ పని చూస్తానని చెప్పి అతన్ని, నా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి కదా, నేను ఎట్లా చేయాలో చేపిస్తానని చెప్పని వెళ్ళిపోయారంట. పంపించేసాడు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా పలానా వ్యక్తి అతను ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడని దేవుడు తెలియపరిచాడు, కాబట్టి అతను మార్చు ప్రభాని ప్రార్థన చేస్తున్నాడు. ఒకనొక సమయంలో తనకు ఒక రోగం వచ్చింది. తన మంత్రాలు, తన శుద్రశక్తులు, తన దగ్గర ఉన్నటువంటి భూతాలు, దెయ్యాలు ఏమీ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఓ రోగం వచ్చింది. చెన్నై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చెవుల్లో నుండి చీము వస్తుందంట. డాక్టర్లు కూడా చెప్పాడంట, నువ్వు 1 రోజు 2 రోజుల్లో నువ్వు చనిపోతావు అని చెప్పారంట. కొన్ని రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు, అయిపోయింది నీ సమయం. ఇస్కియా కన్నా కొంత సమయం ఇస్తాడేమో కానీ నీకు లేదేక, అయిపోతుంది, నీ దినం ముగించబడుతుంది అన్నప్పుడు అనుకోకుండా ఒక కొత్త నిబంధన తనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆ కొత్త నిబంధన, తన దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో ఆస్తి ఉంది, కానీ తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదని తెలుసుకున్నాడు. ఆ కొత్త నిబంధన ఎవరో ఒక సేవకుడు చెప్పాడు కదా. కొన్ని రోజుల్లో ఉత్తరం రాశాడంటే ఇంటికి వెళ్ళి ఆ సేవకుడు, నువ్వు కొన్ని రోజులు భయంకరమైన రోగంతో బాధించబడతావని ఉత్తరం రాశాడంట. ఈయన శాపం పెట్టలా, అది దేవుడు జరిగించబోయేది దేవుడు చూపించాడు. ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం కూడా చదివి పక్కన పడేసాడు. కొంత సమయానికి ఆ భయంకరమైన రోగం వచ్చినప్పుడు ఆ ఉత్తరం గుర్తొచ్చింది. ఆ ఉత్తరం ఉండే అడ్రస్ పంపించాడు. ఆ దైవజనుడు వచ్చాడు, హాస్పిటల్లో ఉండే తను చూశాడు. సౌలా సహోదరుడా, నీ వచ్చే మార్గంలో నీకు కనుదృష్టి అనుగ్రహించడానికి నిన్ను దర్శించిన దేవుడు అన్నట్లుగా వెళ్ళి నా సహోదరుడని తనతో మాట్లాడి తన కొరకు ప్రార్థన చేశాడు. నువ్వు ఇంత మాంత్రికుడివే, ఇట్లా విగ్రహారాధికుడివే, ఇంత గొప్ప విగ్రహారాధులు వెంబడిస్తున్నావే, ఇన్ని గొప్ప మంత్రాలు కలిగి ఉన్నావే అని చెప్పి అతను నిందించలా. ఏమన్నాడు, సహోదరుడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నువ్వు స్వస్థత నొందును గాక నువ్వు ప్రార్థన చేశాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారంట. రేపటి చనిపోతాడు అనుకున్న వ్యక్తి తిరిగి లేచి
అద్భుతమైన రీతిలో ప్రభు సేవ చేస్తూ వచ్చాడు. గొప్ప సేవకుడిగా చేయబడుతూ వచ్చాడు. ఎప్పుడో మరణిస్తాడు అనుకున్న వ్యక్తి అనేక సంవత్సరాలు ప్రభు సేవ చేస్తూ వస్తాడు. ఆయన సాక్ష్యం చెబుతుంటే వింటంటే మాకే కళ్ళంటి నీళ్ళు వచ్చేసింది. ఆయన చెప్పేటప్పుడు ఇంకా ఆయనకి ఎట్లా ఉందో, ఇట్టంటోని నన్ను కూడా దేవుడు దర్శించాడు, ఆయన నన్ను విడిచిపెట్టలా. ఎందుకు చెబుతున్నా అంటే ఒక పెద్ద మాంత్రికుడు సేవకుని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి కొట్టి అవమానించి పంపించిన తర్వాత ఆ సేవకుడు అతని మీద కోపం పెట్టుకోకుండా అతను బాగాలేనప్పుడు వెళ్ళి ప్రార్థన చేసాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. చూడండి, మన జీవితాలు ఎలా ఉండాలంటే ప్రియులారా, ఇలాగ మనం జాలిపడే రీతిలో ఉండాలి. ఓ బూతులు తిట్టిన వ్యక్తి మీదే జాలి పడుతున్నాడు ఓ సేవకుడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. జాలి, నేను ఎందుకంటే వాళ్ళు తిట్టిన బూతులు కాదు అంటాను, అతడున్న స్థితిని బట్టి అతను జాలి పడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉండం. ఎవరైనా అనారోగ్యంతో ఉండి, ఏ బలహీనతల్లో ఉండి, ఎవరు ఎట్లా ఉండా వాళ్ళ మీద జాలి పడాల్సిన భారం దేవుడు మనకిచ్చాడు. అంతేగాని వాళ్ళని విమర్శించి వాళ్ళ రోగాన్ని బట్టి, వాళ్ళ బలహీనతను బట్టి, వాళ్ళ అనారోగ్యాన్ని బట్టి వాళ్ళకి ఎట్టాగే కుదరాలని మనం అనుకోవడం. ఏమి విత్తుతామో అదే పంట కోయొచ్చు. కాబట్టి అట్లా ఎప్పుడు అనుకోకూడదు. మనం సరిచేయబట్టడానికి ఉండాలి, ఆదరించడానికి ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఒక వ్యక్తి పైన జాలి పడాలే కానీ, కనికరం చూపించాలే కానీ అతని స్థితిగతులను బట్టి అతను నిందించకూడదు. ఒక బీపీ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన దానికి ఆయన బీపీ వచ్చింది అన్నావు అనుకో, షుగర్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన దానికి నీకు షుగర్ వచ్చింది అన్నావు అనుకో, రేపు మనకే బీపీ వచ్చింది, మనకే షుగర్ వచ్చింది. మరి ఇంకోటి వచ్చి మనల్ని కూడా అట్టగంటారుగా, మన ముందు అనకపోయినా బయట అని అంటారు కదా. అందుకే ప్రియులారా, జాలి పడితే మరొక వ్యక్తి రేపు నీకు బాగోపోయినప్పుడు అతడికి వచ్చి జాలి పడతాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు చాలా మంది దేవుని బిడ్డలు నులువెచ్చని స్థితిలో ఉండవారు. లవోదిక ఎలా ఉందంటే జాలి పడే స్థితిలో లవోదిక లేదు. తన స్థితిగతిని బట్టి తాను జాలి పడతల్లా, అయ్యో నా స్థితి ఎలా అయిపోయిందని. పోనీ చుట్టుపక్కల ఉన్న దేవుని ప్రజలు కూడా ఇలా పాడైపోతున్నందుకు దాన్ని బట్టి కూడా జాలి పడతల్లా లవోదిక. కొరప్రాణంతో ఉండారు అందరూ కూడా లవోదికలు ఉండే విశ్వాసులు. లవోదికలు ఉండ దేవుని ప్రజలందరూ కొరప్రాణంతో దొంగల చేత చిక్కబడి నీతి వస్త్రములు పోగొట్టుకుని దేహమంతా కూడా దున్నబడిన రీతిలో పాడైపోయినటువంటి అనుభవంలో లవోదికే ఉంది. అయితే జాలి పడటానికి యేసుప్రభువు వారు ఇష్టపడుతున్నాడు, కానీ లవోదిక దాన్ని తెలుసుకోలేకపోతుంది. ఇలారా, లవోదిక ఎలాగా మనం కూడా ఉండకూడదు. మన మీద దేవుడు జాలి పడుతున్నప్పుడు దాన్ని తెలుసుకోవాలా. మనం ఎదుటి వ్యక్తి మీద ఏం చేయాలా? జాలి పడాలి, ద్వేషించకూడదు, కోపగించుకోకూడదు. ఎందుకు చెబుతున్నా అంటే ఒకప్పుడు ఉండే మనకందరికి, ఇప్పుడు కూడా ఉండే మనలో. ఇప్పటి నుంచి మనం వాటిని విడిచిపెట్టాలి. ఈ క్షణం నుంచి విడిచిపెట్టిన వాడే నిజమైన క్రైస్తవుల యొక్క అనుభవంలో ప్రభు ప్రేమ, దేవునితో సావాసం కలిగిన క్రైస్తవులు ఉంటారు. కాబట్టి 4వ మాట, జాలి పడ్డాడు. ప్రభుని ప్రేమించి, ప్రభు ద్వారా ప్రేమించబడి దేవునితో స్నేహం కలిగిన క్రైస్తవుడు కొరప్రాణంతో ఉన్న వ్యక్తి మీద జాలి పడ్డాడు. నువ్వేదో చేసుంటావు, నీకు ఇది జరిగిందని అనలా, నీ తప్పును బట్టే నీ మీదకి ఇలా వచ్చిందని నిందిస్తర్లా. ఏం చేస్తున్నాడు? జాలి పడుతున్నాడు. ప్రభు వల్ల పాల్గొనే మనం లవోదిక లాగానే ఉండొద్దు. లవోదిక ఆ చోట్ల లేదు, దగ్గరకు రాలేని స్థితిలో ఉంది, ఇంకా ఆ వ్యక్తులు పడి ఉన్న చోటికి రాలేని స్థితిలో ఉంది, చూడలేని స్థితిలో ఉంది, దగ్గరకు రాలేకపోతుంది, జాలి పడలేని స్థితిలో కూడా ఉంది. బహుశా ఈరోజు లవోదిక లాగా మనం కూడా ఉంటే సరి చేసుకున్నాం. లవోదికకి సమయం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు, మీకు కూడా ఒక సమయం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం సరి చేసుకుందాం. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయం చూద్దారండి.